తోటకూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో అది సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం. రోటీకి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా తోటకూరని ఒక 2-3 కట్టల్ని సన్నగా కాడలతో సహా కట్ చేసి కడిగి ఇలా జాలగిన్నెలో పోసి పెట్టుకున్న తర్వాతకి కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న స్పూను పోపు దినుసులు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది ఇలా సన్నగా ఒక 2 కప్పుల మైను ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నా నేను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఒక టమాటో ముక్కని కూడా వేసేసుకొని ఆకుకూర అనేది మొత్తం పెట్టేసి మంట అనేది మీడియంలో పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు మీడియం మంట మీద మూత మూసి మగ్గించినామంటే ఇలా మగ్గిపోతుంది. లైట్గా పసుపు అలాగే సాల్ట్ తగినంత, కారం తగినంత వేసేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని వీటిని అంతా కలిపేసి ఒక్క సగం గ్లాస్ వాటర్ పోసి మీడియం మంట మీద 3 నిమిషాలు మగ్గనిచ్చినామంటే ఆయిల్ తేలేదాకా మనకి తోటకూర కర్రీ అనేది జొన్న రొట్టెలకైతే ఈ కర్రీ సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది.